వెల్కమ్ టు మై ఛానల్. నేను మరో అప్డేట్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే బీసీలకు స్వయం ఉపాధి పథకాలు, మహిళలకు టైలర్ శిక్షణ. ఇదైతే మనకైతే ఒక పేపర్ ప్రకటన వచ్చింది. దానికి పూర్తిగా మీకైతే నేను ఇప్పుడు చదివి వినిపిస్తాను ఫ్రెండ్స్. పూర్తిగా వినండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకుని అలా లైక్ చేసి చాలామందికి ఈ వీడియో షేర్ అవుతుంది. అలాగే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలంటే నా వాట్సాప్ పేజీని మీరు డిస్క్రిప్షన్లో పెడతాను, దాన్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇక ఈ ఛానల్ ఆదరించినట్టు అలాగే ఫేస్బుక్ నా వాట్సాప్ పేజ్ని కూడా ఆదరిస్తాను కోరుకుంటున్నాను. ఇంకా మనం పూర్తిగా అయితే ఈ వివరాలు ఏందో ఏమొచ్చిందో మనకు ఆర్టికల్లో ఉన్నటువంటి పేపర్లో దాని పూర్తిగా అయితే మీకు ఇప్పుడు వివరిస్తాను ఫ్రెండ్స్. మహిళలకు టైలర్ శిక్షణ, కుట్టు మెషిన్ల పంపిణీ ఏర్పాటు, అర్హులైన బీసీలకు, ఈసీబీసీలకు, జనరల్ షాపులకు ఆర్థిక సాయం, బీసీల స్వయం ఉపాధి పథకం ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు అయితే ప్రారంభించింది ఫ్రెండ్స్. ఇప్పటికే పలు పథకాలు అమలుకు ప్రణాళికలు రూపొందించి అనుమతి కోసం ముఖ్యమంత్రికి పంపిన బీసీ సంక్షేమ శాఖ మొదలగు 1-2 స్వయం ఉపాధి పథకాలు ప్రారంభించేందుకు సిద్ధమైంది. సుమారు 80,000 మంది బీసీ ఈబీసీ మహిళలకు టైలరింగ్ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. అన్ని మండల కేంద్రాల్లోనూ, నగరాల్లోనూ, పట్టణాల్లోనూ డిమాండ్ ఉన్న చోట జనరిక్ షాపులు నడిపేందుకు కూడా యువతకు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు. స్వయం ఉపాధి రుణాలకు సంబంధించి దరఖాస్తులు ఆన్లైన్లో చేసేందుకు ఓబీసీఎం వెబ్సైట్ను సిద్ధం చేస్తున్నారు. మరోవైపు శిక్షణ ఇచ్చేందుకు సంస్థలు ఆహ్వానిస్తూ టెండర్లు పిలిచారు. ఒక్క బీసీ ఈబీసీ మహిళకు రోజుకు 4 గంటల చొప్పున 90 రోజుల పాటు ట్రైనింగ్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం మండల కేంద్రాల్లో శిక్షణ ఏర్పాట్లు చేయిస్తున్నారు. శిక్షణ అనంతరం వారికి 24,000 విలువ చేసే కుట్టు మెషిన్లు అందించాలనేసి నిర్ణయించారు. దీనికి సంబంధించిన నైపుణ్యాభివృద్ధి సంస్థతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నారు ఫ్రెండ్స్. ప్రతి మండల కేంద్రంలో ఒక జనరిక్ షాపును ఏర్పాటు చేయడం ద్వారా స్వయం ఉపాధి కల్పించాలని భావిస్తున్నారు. దీనికి బీ ఫార్మాస్ కోర్సు సర్టిఫికేట్ కలిగి బీసీ ఈబీసీ యువతకు ప్రోత్సహించే ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. ఒక్క షాపు అభివృద్ధి కోసం బీ సంక్షేమ అభివృద్ధి సంస్థ రూపొందించే 8 లక్షల అందించాలని ఉన్నారు. ఇందులో 4 లక్షల సబ్సిడీ కూడా ఇవ్వబోతున్నారు. కాబట్టి ఈ ఉపాధి కింద ఈ బీ సంక్షేమ వాళ్ళు దానికి నిర్ణయించారు. ఉపాధి పథకాలు అమలు చేయాల్సిన పద్ధతులపై మంత్రి సవిత, డైరెక్టర్ మల్లికార్జున, ముఖ్య కార్యదర్శి పోల భాస్కర్, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్స్ వీసీ అండ్ ఎండి ఇప్పటికే పలు దఫాలుగా ప్రభుత్వానికి సంక్షేమ పథకాల గురించి దీని గురించి ప్రభుత్వానికి నివేదిక పంపించారనేసి అయితే మనకైతే ఒక చిన్న ఆర్టికల్ వచ్చింది ఫ్రెండ్స్. ఈ సంక్షేమ పథకం ఎప్పుడనేది అమలు చేస్తారనే దాని గురించి ఒకవేళ వస్తే ఆర్టికల్ మళ్ళీ మీకు నేను వీడియో చేసి మళ్ళీ పెడతాను ఫ్రెండ్స్. ఎప్పటికప్పుడు మీకు నా వాట్సాప్ పేజీలో కూడా నేను ఇట్లాంటివన్నీ షేర్ చేస్తుంటాను. మీరు ఖచ్చితంగా నా వాట్సాప్ ఛానల్ కూడా మీరు నా వాట్సాప్ ఛానల్ని ఫాలో చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. దీంట్లో చదవడంలో మీకు చెప్పడంలో చిన్న చిన్న పొరపాటు తరబాటు ఉంటే మన్నించండి ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్.